కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడంపై కొత్త నిబంధనలు పెడుతోందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్బీ నగర్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక అబద్ధాలాడే పార్టీ కాంగ్రెసేనని ఎద్దేవా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేసి చూపాలన్నారు. ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటి విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడంపై కొత్త నిబంధనలు పెడుతోందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్బీ నగర్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక అబద్ధాలాడే పార్టీ కాంగ్రెసేనని ఎద్దేవా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేసి చూపాలన్నారు. ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటి విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే.